హాయ్ వ్యూయర్స్, ఆస్క్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మారుతి కిరణ్. నేను ఎన్నుకున్న టాపిక్ ఏంటంటే పని, జీవితం. పని లేకపోతే జీవితం ఉండదా అని ఆలోచన రావచ్చు. పని లేకపోతే జీవితమే ఉండదు. ఇక్కడ అసలు పని అంటే ఏమిటి? ఒక జీవి అంటే మనిషి కాదు, ఒక జీవి తన ఉనికిని చాటుకోవడానికి తప్పనిసరిగా ఒక కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ కార్యక్రమమే పని. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, పనిని జీవితంలో నుంచి తీసేస్తే ఏమవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు భూమికి సూర్యుడు చాలా అవసరం. ఈ సూర్యుడిని కనుక తీసేసామనుకోండి, మొత్తం చీకటి ఏర్పడిపోతుంది. ఆ చీకట్లో ఏమవుతుంది? కిరణజన్య సమీకరణ జరగదు, ఫలాలు ఉండవు, కాయగూరలు ఉండవు, పుష్పాలు ఉండవు. క్రమక్రమంగా మనిషి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి పని, జీవితము ఈ రెండు అవినాభావ సంబంధం కూడుకున్నవి. ఇప్పుడు ఒక విషయం చూద్దాం. అసలు పని, దాని విశిష్టత ఏమిటి? పని వల్ల నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. అట్లాగే సమాజానికి నువ్వేమన్నా చేయాలంటే కూడా నువ్వు చేయగలుగుతావు. అట్లాగే నువ్వు ఏదన్నా ఒకటి సాధించాలి అని అనుకుంటే తప్పకుండా సాధిస్తావు. అసలు పని వల్ల సమాజానికి నువ్వు ఎంతో సేవ చేయగలుగుతావు. అసలు పనికి దేశభక్తికి ఏమన్నా సంబంధం ఉందా? తప్పకుండా ఉంది. నువ్వు నీ దేశభక్తిని చాటుకోవాలి అంటే తప్పకుండా ఏదో ఒక పనిలో నిష్ణాతుడు కావాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. బిస్మిల్లా ఖాన్ గురించి మీరు వినే ఉంటారు. మంచి షహనాయి విద్వాంసుడు. ఒకసారి ఆయన అమెరికాకు వెళ్ళి మంచి కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఈయన దగ్గరకు వచ్చి అడిగారట, మీరు అమెరికాలోనే ఎందుకు స్థిరపడిపోకూడదు? ఒకవేళ కనుక అలా స్థిరపడిపోతే మీకు అద్భుతమైన జీవితాన్ని మేము ఇస్తాము, మంచి డబ్బులు ఇస్తాము, మంచి బిల్డింగ్ ఇస్తామన్నారట. కానీ ఆయన ఒకటే మాట అన్నట్ట, నేను అమెరికాకి రావడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ కాశీ విశ్వేశ్వరుడిని అట్లాగే గంగానదిని కనుక తీసుకురాగలిగితే తప్పకుండా నేను అమెరికాకు వచ్చి ఉంటానన్నట్ట. మరి ఇది దేశభక్తి కాకపోతే ఇంకేమిటి చెప్పండి. అట్లాగే ఇంకొకటి చూద్దాము. సల్మాన్ రష్దీ అని మీరు ఎప్పుడన్నా విన్నారా? ఆయన సెటానిక్ వర్సెస్ అని చెప్పేసి ఒక రివల్యూషనరీ రైటర్. ఆయన పనిలో ఎంత నిమగ్నం అయిపోతాడంటే ఆయన ఒక చోట ఇట్లా అంటాడు, ఒక్కొక్కసారి పాత్రతో ఎంత సాన్నిహిత్యం ఏర్పడుతుందంటే డస్క్ మీద తల ఆంచి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి అని అంటాడు. అట్లాగే ఈ మధ్యనే కాలం చేశారు ఓంపూరి అని చెప్పేసి ఒక గొప్ప సినిమా నటుడు. ఆయన ఒకసారి అన్నాడు, సార్ మీరు ఈ స్థాయికి ఎలా ఎదగగలిగారు అంటే ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, ఒక సినిమాకి నేను కాల్ షీట్ ఒప్పుకున్నాను, ఆ కాల్ షీట్లో నా పాత్ర బిచ్చగాడి వేషం, కాబట్టి 3 నెలలు కనపడకుండా పోయాను, అందరూ కంగారు పడ్డారు, తర్వాత ఉన్నట్టుండి నేను ప్రత్యక్షమయ్యాను, నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, తర్వాత నా వాయిస్ని చూసి ఆ డైరెక్టర్ వచ్చి, ఓంపురి ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు ఇంతకాలం, మేము చాలా కంగారు పడుతున్నాం అన్నాడు. ఒకటే మాట అన్నా, నేను నల్లబడాలని చెప్పేసి ఎండలో కూర్చున్నా నేను, అందువల్లనే ఈ బిచ్చగాడి వేషాన్ని వేయటానికి అర్హతను సంపాదించుకున్నాను అన్నాడు. ఇది పనికి గొప్ప నిదర్శనం కాక ఇంకేమిటి చెప్పండి. ఇంకపోతే చాలామంది పనిచేస్తూ అలిసిపోతాం అంటారు. దీనికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మాట అంటారు. జవహర్లాల్ నెహ్రూ గారు రోజుకి 17 గంటలు పనిచేశారు. అట్లాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 18 గంటలు పనిచేశాడు. ఆయన చాలా గొప్ప వరేషియస్ రీడరు, ఎన్నో పుస్తకాలు చదువుతాడు. ఇండియన్ ఫిలాసఫీ మీద ఆయన రాసిన పుస్తకాలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ఆయన ఒక మాట అంటాడు, మైండ్ అనేది అలసిపోవడం అంటూ ఉండదు. ఒక సబ్జెక్టు కనుక బోరు కొడితే ఇంకొక సబ్జెక్టుకి మీరు వెంటనే మారిపోండి, అదే మీకు రిలాక్సేషన్, అంతే తప్ప మైండ్ అలసిపోవటం అంటూ ఉండదు అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ఇట్లా మేధావుల జీవితాలను కనుక తీసుకుంటే మీకు వాళ్ళు పని విషయంలో ఎంత కష్టపడ్డారనేది మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇకపోతే ఇట్లా ఉదాహరణలు ఎన్నో ఇచ్చుకొని పోవచ్చు. ఉదాహరణకి కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం మీరు చేస్తూ ఉంటారు. ఆ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో 9ంటికి కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే బాంబే లాంటి మహానగరాల్లో కూడా ఈ ట్రాఫిక్ పోలీసులు
డ్యూటీలు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ట్రాఫిక్ ఎవరు లేరు. వాళ్ళు ఇంటికి వెళ్ళి స్నానం చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ చూశారు. అయితే ఇక్కడ అమితాబ్ బచ్చన్ ఒకసారి అడిగారు, ఈ ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా ఎట్లా చేయగలిగారని చెప్పేసి. ఆయన ఒకటే మాట అన్నాడు, కంప్యూటర్ నా ఎదురుగా ఉంది, దానికి ప్రాణం లేదు. నేను ఈ ప్రోగ్రాం కంటే 3 నెలల ముందు ఒక రూమ్లో కంప్యూటర్ని పెట్టుకొని, ఈ కంప్యూటర్కి ప్రాణం ఉంది, ఈ కంప్యూటరుతో నేను ఒక పెద్ద ప్రయోగం చేయబోతున్నాను, కాబట్టి ఈ కంప్యూటర్ని ఒక వ్యక్తిగా భావించుకొని కంప్యూటర్ మహాశయ్ అని చెప్పేసి గౌరవం ఇస్తూ నేను ఈ ప్రోగ్రామ్ని చేయగలిగాను అన్నాడు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ని ఎంతోమంది ప్రయత్నం చేశారు, కానీ అందరూ అంత పేరును సంపాదించుకోలేకపోయారు. అమితాబ్ బచ్చన్ ఒకడే నిలబడ్డాడు. దానికి కారణం ఏంటంటే, ఆ ప్రోగ్రామ్కి కావలసిన పదజాలము, భాష ఎలా ఉండాలి, ఎలా నవ్వాలి, ఎలా హావభావాలను ప్రదర్శించాలి, ఎదుటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి అన్న దాని మీద ఒక ట్రాన్స్లోకి వెళ్ళేసి ఆయన చాలా కష్టపడడం జరిగింది. అట్లాగే జకీర్ హుస్సేన్ అని చెప్పేసి ఒక గొప్ప తబలా కళాకారుడు ఉన్నాడు. ఆయన అడిగారు, సార్ మీరు ఈ స్థాయికి ఎలా ఎదగగలిగారు అని చెప్పేసి. ఆయన ఒకటే మాట అన్నాడు, ప్రోగ్రామ్కి ముందు నేను స్టేజ్ మీద అలా కూర్చోగానే 1 నిమిషం పాటు నేను మెడిటేషన్ చేస్తాను. నా చేతులు మెల్లగా తబలా మీద అలా ఆంతాయి. అలా ఆని నేను తబలా వాయిస్తుంటే ప్రపంచమంతా శూన్యంగా కనబడుతుంది. ఆ శూన్యంలో నేను తబలా తప్ప ఇంక ఎవ్వరూ ఉండము. నాకు ఆడియన్స్ కొట్టే చప్పట్లు కూడా వినపడవు. ఈ విధంగా నేను ఒక ట్రాన్స్లోకి వెళ్తాను కాబట్టి నేను ఈ కార్యక్రమాలన్నిటికీ కూడాను జస్టిఫై చేయగలుగుతున్నానని చెప్తాడు. ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలు మాకు కాన్సన్ట్రేషన్ లేదు అని అంటూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ లేకపోవడం అంటూ ఏమీ ఉండదు. కారణం ఏంటంటే, మీకు నచ్చిన సబ్జెక్టు ఏదన్నా ఉంటే దాంట్లో మీరు ఎన్ని మార్కులైనా తెచ్చుకుంటారు. అదే మీకు నచ్చిన సబ్జెక్ట్ లేదనుకోండి, మీరు ఆ దాంట్లో ఎంత కష్టపడ్డా కూడాను మీకు మార్కులు రావు. ఒకటి ఈ ప్రపంచంలో ఉన్నది 2 వ్యక్తులు, ఒకటి ఉత్సాహం ఉన్నవాళ్ళు, ఇంకొకళ్ళు ఉత్సాహం లేని వాళ్ళు. అంతే. మీలో ఉత్సాహం ఉన్నంతకాలము మీరు పనిని అద్భుతంగా చేస్తారు. పని అంటే నిజంగా నేను చెప్తున్నాను కదా, అది దైవంతో సమానం. ఉదాహరణకి ఒకటి గమనించండి, మన జీవితంలో నిత్య జీవితం ఒకటి జరుగుతూ ఉంటుంది. ఏంటంటే, పని ద్వారా అన్నము, అన్నము ద్వారా పని. అంతే కదా. మరి పని భగవంతుడైనప్పుడు అన్నం కూడా పనే కదా. అందుకని ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది. ఏంటి తెలుసా? అది వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పేసి. అంటే నువ్వు ఏ పని చేసినా కూడాను అది ఒక పూజలాగా, ఒక ప్రార్థనలాగా చేయాల్సిందే. ఎందుకంటే నువ్వు ఎంత అద్భుతంగా పనిచేస్తే నీ భవిష్యత్తు అంత అద్భుతంగా ఉంటుంది. అందుకనే ఒక మేధావి అన్నాడు, నాకు భవిష్యత్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను దాంట్లో నివసించబోతున్నాను కాబట్టి అని అన్నాడు. ఇది ఎంత గొప్ప మాట అండి. అట్లాగే మీరు ఎప్పుడన్నా నెట్లోకి వెళ్ళి కొట్టండి SHFJ మానెక్షా అని చెప్పేసి. అతను మన ఇండియన్ ఆర్మీ చీఫ్, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇండియా పాకిస్తాన్ వారు జరుగుతున్నప్పుడు ఆయన వార్ ఫీల్డ్లో ఉండి టెంట్ వేసుకున్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన బంకర్లో ఉన్నప్పుడు ఇటువైపు నుంచి పాకిస్తాన్ తోటాలు ఒక వర్షంలాగా వస్తున్నాయి. కానీ అక్కడి నుంచి ఆయన తప్పించుకుంటే తప్ప ఆయన డైరెక్షన్స్ ఇవ్వడానికి వీలు ఉండదు. కాబట్టి ఒకసారి ఏం చేశాడంటే, మాకు ఒక మిత్రుడు ఉన్నాడు విజయేందర్ సింగ్ అని చెప్పేసి, ఆయనతో పాటు పనిచేశాడు. బంకర్లో అలా వంగి ఉన్నాడు, ఆయన ఈపి మీద కాళ్ళు పెట్టాడు, కాళ్ళు పెట్టి పైకి దూకాడు. అలా దూకటంలో ఏమైందంటే 14 తూటాలు ఆయన పొట్టలో గుచ్చుకున్నాయి. ఆయన పడిపోయాడు. వెంటనే సైనికులు వచ్చి ఆయన పక్కకు లాక్కుపోయారు. అసలు మీకు తెలుసో లేదో, ఆయన 18 ఏళ్ళు మామూలుగా లిక్విడ్ డైట్ మీద ఉన్నాడు. ఆయన పనిని ఎంత అద్భుతంగా చేస్తారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన రోజుకి 4 గంటలు మాత్రమే నిద్రపోతాడు. అది ఎప్పుడు నిద్రపోతాడనేది తెలియదు. వార్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను స్ట్రాటజిక్గా వర్క్ చేస్తూ ఉండాలి. అసలు ఆ యుద్ధం యొక్క స్ట్రాటజీని వర్కౌట్ చేసుకుంటూ ఉండాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు మా విజయేందర్ సింగ్ నాకు మంచి మిత్రుడు, ఆయనతో పనిచేశాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏంటంటే టెంట్ బయట ఈయనని సెంటర్గా పెట్టుకునేవాడు. ఆయన ఎట్లా చెప్పేవాడంటే, చాలామంది ఏమంటారు, నన్ను 6:30కి లేపండి, లేకపోతే 5ంటికి లేపండి, లేకపోతే 4ంటికి లేపండి అంటాడు. ఆయన అట్లా అనడు. ఇగో నేను నిద్రపోతున్నాను,
కరెక్ట్గా 4 గంటల 32 నిమిషాలకి లేపండి, లేకపోతే 5 గంటల 36 నిమిషాలకి లేపండి అని చెప్పి స్పెసిఫిక్గా టైం చెప్తాడనమాట. ఆ టైంకి ఆయన 4 గంటల నిద్ర అయిపోతుంది. ఆ నిద్ర కూడాను చాలా చిక్కగా పోతాడు. ఒకసారి మా విజేందర్ సింగ్ చెప్పిన మాటల్లోనే ఒక విషయాన్ని నేను గమనించాను, అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే అది ఒకసారి ఈ మాణిక్ షా గారు నిద్రపోతున్నారు. వెంటనే ఆ యుద్ధ పరిస్థితిని కనుక్కోవాలని చెప్పేసి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు వెంటనే సెంట్రీ ఫోన్ ఎత్తుకున్నారు. ఐఎమ్ విజేందర్ స్పీకింగ్ మేడం అని అన్నారు. అంటే నేను కెన్ ఐ స్పీక్ టు మాణిక్ షా అని అడిగారు. ఆయన నిద్రపోతున్నారండి అని అన్నాడు. వెంటనే ఓకే 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 సారీ డోంట్ డిస్టర్బ్ హిమ్, ఐ విల్ టాక్ టు హిమ్ లేటర్ అని అన్నారు. అంటే మాణిక్ షా గారు దేశానికి ఏ విధంగా సేవ చేస్తారు అన్నది ప్రధానమంత్రికి కూడాను బాగా అవగతమైంది. మరి ఇటువంటి మేధావుల్ని కన్న దేశం మనం. ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే మేమేదో కష్టపడిపోతున్నాం అంటారు. అసలు నువ్వు కష్టపడితే ఏ పని చేయలేవు. నువ్వు ఇష్టపడి చేసేదే అసలైన సిసలైన పని, అంతే. ఒకటి పనికి నిర్వచనం చెప్పమని అంటారు. పనికి నిర్వచనం అంటూ ఏమీ లేదు. నువ్వు ఎప్పుడు పని చేసినా కూడాను, ఉదాహరణకి ఒక వడ్రంగి ఉన్నాడు అనుకుందాము. ఆ వడ్రంగి ఏదన్నా పని చేయాలనుకుంటే ఆయన ఏం చేస్తాడు, ఆ పనిని పూర్తయ్యేంత వరకు చేయాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక మేధావి ఏమన్నాడు తెలుసా, నీ పని పూర్తి కాలేదు అంటే నీ పనిముట్లన్నీ కూడాను గూట్లో పెట్టడానికి నీకు అర్హత లేదు. పని అయిపోయిన తర్వాతనే నువ్వు ఆ పనిముట్లు పెట్టాలి అని చెప్పేశాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. 1960లో ఒక చోట నేను చదివాను, ఆ రోజు ఉన్న విద్యార్థి యొక్క కాన్సన్ట్రేషను 18 నిమిషాలట. అంటే 18 నిమిషాలని కంటిన్యూస్గా ఆయన చదవగలడు ఆ పిల్లవాడు. 19 నిమిషం తర్వాత కొంచెం అతనికి మెంటల్గా డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ ఈరోజు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ 1994లోనే అది 8 మినిట్స్కి చేరుకుందని చెప్పారు. ఆ 8 మినిట్స్కి ఎందుకు చేరుకుందంటే రకరకాల అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒక పక్క టీవీ, ఒక పక్క కంప్యూటర్, ఒక పక్క ఇంటర్నెట్, ఒక పక్క సెల్లు, ఇవన్నీ కూడాను విద్యార్థుల మీద దాడి చేస్తున్నాయి. అందువల్లనే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు, అనుకున్న పనిని సంతృప్తిగా చేయలేకపోతున్నారు, అనుకున్న రిజల్ట్స్ను కూడాను వారు సాధించలేకపోతున్నారు. కాబట్టి ఇది పెద్దవాళ్ళకి సంబంధించిందని మటుకు ఎప్పుడూ అనుకోవద్దండి. ఎందుకంటే ఈనాటి యువతే రేపు దేశానికి తప్పకుండా పనికొస్తుంది. యువత ఎంత బలంగా ఉంటే దేశం కూడాను అంత బలంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు లక్ష్యాలు ఏర్పరచుకోవాల్సిందే, అహర్నిశలు కష్టపడాల్సిందే, అనుకున్నది సాధించాల్సిందే, దానికి కొంత త్యాగం చేయాల్సిందే. ఒకటే ఒక మాట చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్, మీరు ఏమీ చేయొద్దు, మీరు అనుకున్నది సాధిస్తారు. ఒక పని చేస్తే చాలు. ఆ పని ఏంటి తెలుసా, ఉదయాన్నే 4:30కి లేవండి. అసలు 4:30కి మీరు లేచారు అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, మీకు సగం గోలు పూర్తయినట్టే. కాబట్టి ఉదయాన్నే ఎవ్వరూ లేపకుండా వీలైతే అలారం పెట్టుకోండి. కొంతకాలం అయిన తర్వాత ఆటోమేటిక్గా మీలో బయోలాజికల్ క్లాక్స్ ఏర్పడతాయి. మీరు కళ్ళు తెరవంగానే 4:30 ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆ విధంగా పేరెంట్స్ కూడాను తల్లిదండ్రులకు ఇచ్చేది ఒకటే ఒక గిఫ్ట్, అదేంటంటే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్. తల్లిదండ్రులు ఈ విషయంలో కనుక శ్రద్ధ కనుక తీసుకుంటే మంచి బ్రహ్మ ముహూర్తంలో పిల్లలు వేస్తారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అద్భుతంగా జీవితంలో వాళ్ళు బాగుపడటమే కాదు, రేపొద్దున సమాజానికి కూడాను బాగుపడి సహాయం చేసి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు.